వెల్కమ్ టు రోజా డైలీ టారో. మీ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ అనేవి చెప్తానండి. అండ్ ప్రజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి. అండ్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ అవకాశం అనేది కనిపించట్లేదు. సో ఆల్రెడీ ఎస్ అండి, లవర్స్ అండి, సపరేషన్లో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు పాస్ట్లో చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అయ్యారండి జర్నీ చేయడానికి మీతో. సో ప్రజెంట్ వాళ్ళకున్న రెస్పెక్ట్, వాళ్ళకున్న ఫేమ్ అంతగా లేదు. అండ్ ప్రజెంట్ వాళ్ళు చెప్తే మీరు వినే స్టేజ్లో ఉన్నారా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారండి. పాతగా మాట్లాడినట్టు తిరిగి ఇప్పుడు మాట్లాడతారా, అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు తిరిగి ఉంటారా అని ఆలోచిస్తున్నారండి. ప్రజెంట్ వాళ్ళైతే అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ గురించి ఆలోచించాలా, మీ గురించి ఆలోచించాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారండి. అండ్ ప్రజెంట్ వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోయింది మీరైతే లైఫ్లోకి రానివ్వరు అని. అండ్ ఎదురు చూస్తున్నారండి, బట్ లెట్ గో అవ్వలేకపోతున్నారంట. బికాస్ ఎందుకు అంటే పాస్ట్లో జరిగిన ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానివల్ల సపరేషన్ అండి. వాళ్ళ మ్యారేజ్ ఏదైతే చేసుకున్నారో థర్డ్ పార్టీని, రిలేషన్లో లాంగ్ రిలేషన్ తర్వాత వాళ్ళ నుంచి ప్రజెంట్ అయితే సపరేట్ అయిపోయారండి. సో బ్యాక్ స్టాంప్ వేయడం కుదరలేదు పాస్ట్లో. మిమ్మల్నితో జస్ట్ లైఫ్ తీసుకున్నారు. సో అవకాశం కూడా ప్రజెంట్ లేదు. ఇప్పుడు సీరియస్గా తీసుకోవడానికి కూడా అవకాశం అనేది లేదు వాళ్ళకి. ఇంకా చెప్పండి అండి, ప్రజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ లైఫ్లో గుడ్ న్యూస్ అనేది లేదండి. అండ్ మనీ వెనకే పరిగెడుతున్నారు స్టిల్. అండ్ ఆ మనీలోనే చిక్కుకున్నారండి. ఎస్, వాళ్ళు చేసిన బిజినెస్ ఏదైతే పని ఉందో అందులో ఏది కూడా ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు. సో బిజినెస్ కూడా లాస్లోనే ఉంది, వాళ్ళ లైఫ్ కూడా లాస్లోనే ఉంది ప్రజెంట్ అండి, ఓకేనా? అండ్ వాళ్ళకి మీతో రీయూనియన్ అయ్యే సిచ్యువేషన్ లేదు అండ్ దారి కూడా లేదు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ సపరేటెడ్ టు. అండ్ అవకాశం కోసం చూస్తున్నారంట, బట్ యు ఆర్ నాట్ డిజర్వ్ అండి. అండ్ మూవ్ ఆన్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి వాళ్ళ లైఫ్లో ఎవరు లేరు, ఓకేనా? అండ్ మీరు కూడా వాళ్ళకి వర్త్ కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రజెంట్. సో మీరు ఆఫర్ ఇచ్చినా సరే తీసుకోవడానికి మీరు రెడీగా లేరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి. అండ్ ప్రజెంట్ అయితే తలకిందులు అయిపోయారు అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి తిరిగి మిమ్మల్ని మీ లైఫ్లోకి రమ్మని చెప్పి అడుగుతున్నారు అని మీరు అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారండి. ఏదో ఒకటి క్రియేట్ చేసి తిరిగి మీ లైఫ్లోకి వద్దాము అని ఆలోచిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఏం జరుగుద్ది? అండ్ టైం అనేది డిసైడ్ చేస్తుందండి వాళ్ళు ఉండాలో లేదా అనేది. మన కలెక్టివ్కి మంచిదేనా యూనివర్స్? నో. వాళ్ళ గురించి మీకు ఇంకా చాలా డీటెయిల్స్ తెలియాలంటే అండి, చాలా డీటెయిల్స్ అనేది హైడ్ చేశారు. అండ్ మనీ కోసం వాళ్ళు ఆల్రెడీ కావాల్సిన లైఫ్ లాంగ్ సరిపడే అప్పుల్లో ఉన్నారండి. ఇంక ఈ లైఫ్ టైంలో తీర్చలేరు కూడా, అన్ని అప్పుల్లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే దాని ద్వారా మనీ అనేది పోగొట్టుకున్నారు. చాలా ఒక రాంగ్ డిసిజన్ వల్ల మనీ అనేది పోగొట్టుకొని ఉన్నారు. ప్రజెంట్ సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీరు ఇప్పుడు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళేది మనీ వస్తాయి అని చెప్పి తిరిగి మీ లైఫ్లోకి వద్దామని చూస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి కట్టాల్సిన వాళ్ళకి కట్టుకుందామో లేదో మనీ మీ ద్వారా మనీ వస్తాయని తిరిగి మీ లైఫ్లోకి రావడం చూస్తున్నారంటండి, ఓకేనా? 333 ప్రజెంట్ మీరు సెలబ్రేషన్లో ఉన్నారు. సో మిమ్మల్ని ఏదో ఒక రకంగా మనీ అనేది తీసుకుందాం అని చెప్పి చూస్తున్నారండి. అండ్ మీకు జస్టిస్ జరిగిపోతుంది. అండ్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో అలా లేదు అని చెప్పి తిరిగి మీ లైఫ్లోకి వద్దామని అనుకుంటున్నారంట. బట్ ఏదో అయిపోయింది, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంట. ఇంట్యూషన్ కరెక్ట్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని నేను చెప్తున్నారండి, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. అండ్ మీకు రైట్ టైంలో రైట్ పర్సన్ అనేది మీ లైఫ్లోకి వస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.